60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ నిన్నటి వరకు మనమైతే గోల్డ్లో ఇంక్రీజింగ్ మూమెంట్ చూసాం కాబట్టి ఈరోజు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఉంటే ఎంతవరకు తగ్గుతుంది? ఆల్రెడీ తగ్గించేశాను. సో అవకాశం గురించి కూడా నేను చెప్తాను, ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా. బట్ ఆల్రెడీ స్పాట్ మార్కెట్లో 2 రోజుల నుంచి మనం చెప్తున్నట్టుగా డైలీ చార్ట్స్లో నేను ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపించాను కదా, దాన్ని క్రాస్ చేయలేకపోతుంది, దాని కిందే ఉంటుంది, పడిపోతుంది. మళ్ళీ ఇంట్రాడే చార్ట్ ప్రకారంగా చూస్తేనేమో పెరుగుతుంది, కానీ డైలీ చార్ట్ ప్రకారంగా మాత్రం పడిపోతుంది. సో ఏది ఎక్కువ బలమైన ట్రెండ్? దట్ ఈస్ ద క్వశ్చన్. అందరూ అదే అడుగుతారు, సార్ ఇక్కడ కొనమంటారు, అక్కడ అమ్మమంటారు, ఏం చేయమంటారు, అసలు ఇంతకీ నోరు మూసుకొని గమ్మును కూర్చోమంటారు. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, యూ హ్యావ్ టు ట్రేడ్ అకార్డింగ్ టు ద ట్రెండ్, బికాస్ ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇఫ్ యూ గో అగైన్స్ ద ట్రెండ్ యూ విల్ ఆల్వేస్ మేక్ లాసెస్. సో నేనేం చెప్తానంటే, మీకు ఇంట్రాడేలో బయింగ్ చూపిస్తున్నప్పుడు సరే మీకు అర్థమైతే మీరు లాంగ్ వెళ్ళండి, ఐ మీన్ బై చేసుకోండి. బట్ ఇన్ కేస్ బై చేసుకున్న తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఎంట్రింగ్ ఇంటూ అ పొజిషన్ ఈజ్ లైక్ ఎంట్రింగ్ ఇంటూ అ చక్రవ్యూహం అనమాట. ఇప్పుడు మన అభిమన్యుడు ఉన్నాడు కదా, లైక్ లోపలికి ఒకసారి వెళ్తాడు కానీ పాపం తిరిగి రాలేడు. సో ఒక పొజిషన్ తీసుకోవడం కూడా ఫ్యూచర్ ఇన్ ఆప్షన్స్ కానివ్వండి, ఇది ఎక్విటీ మార్కెట్సా ఆర్ గోల్డ్ మార్కెట్సా, సిమిలర్ ప్యాటర్న్ అనమాట. ఆ చక్రవ్యూహంలోకి మీరు వెళ్తారు కానీ బయటికి రావడం మాత్రం ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఉండాలి దానికి. సో నేనేం చెప్తానంటే, ఇవన్నిటికీ కూడా దేర్ ఆర్ రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. దయచేసి నేను చెప్పడము లేదంటే మీరు వినడము అంతవరకు సరిపోతుంది. మీరు దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నది ప్రాక్టికల్గా మీకు తెలిసి వస్తుంది కదా, అప్పుడే కదా మీరు డబ్బులు సంపాదించేది. లేదంటే మీరు జస్ట్ చూసి నేర్చుకునేది ఏమి ఉండదు అక్కడ. మీరు ప్రాక్టీస్ చేయాలి, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ యూ అ పర్ఫెక్ట్ పర్సన్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో 2 రోజుల నుంచి నేను చెప్తున్నాను, డైలీ చార్ట్ ప్రకారంగా ఎంత పెరిగినా కానీ ఇంట్రాడేలో గోల్డ్ పడిపోవాల్సిందే. 86,360 ఆ రేంజెస్ వరకు వచ్చిన తర్వాత 85,399 వరకు నిన్న రాత్రికి వచ్చింది. సో 2 డేస్ ముందు మనం చెప్తున్నాము గోల్డ్ పెరిగినా కానీ పడుతుంది అన్న విషయం. అయితే ఇప్పుడేం జరగబోతుంది? సరే, గతం గతః. నౌ what will market do is, market is in a sideways zone, the most dangerous zone అన్నమాట. అంటే బాగా పెరిగినప్పుడు మనకు డబ్బులు వస్తాయి, లేదంటే బాగా పడిపోయినప్పుడు మనం అమ్మితే కూడా డబ్బులు వస్తాయి. కానీ కొంచెం పెరిగి కొంచెం పడి, కొంచెం పెరిగి కొంచెం పడి అలా సైడ్ వేస్ మూమెంటంలో ఉంటే మీకు డబ్బులు రావు, డబ్బులు పోతాయి. పెరిగినప్పుడు సంపాదించుకుంది, పడిపోయినప్పుడు సంపాదించుకుంది అంతా ఈ సైడ్ వేస్ మార్కెట్లో అంతా స్వాహా అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నాయిస్ లెవెల్స్ అంటారు, దీన్ని నాయిస్ జోన్ అంటారు అనమాట. సో నాయిస్ జోన్లో ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ లైనర్ లాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఉంటుంది, పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు. ఎక్కడ వెళ్ళకుండా మీరు సంపాదించుకున్న డబ్బుని ఎలా దోచుకోవాలి తిరిగి అన్న ప్లాన్ అనమాట ఇది. సో ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు దూరంగా ఉండండి. మార్కెట్లో రైజ్, హెవీ ఫాల్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించగలుగుతారు. సో ఆ ట్రిక్ ఇవాళ మీ అందరికీ నేర్పిస్తాను, జాగ్రత్తగా చూడండి. బిఫోర్ దాట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ది గుడ్ న్యూస్. అది స్పాట్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పడింది. నా నిన్న చూసుకుంటే శిరీష 8798 అంటే దాదాపు 8800 వరకు వెళ్ళింది 24 క్యారెట్ గోల్డ్. కానీ ఇవాళ పడిపోయేసి 8749 అయిపోయింది. ఇట్ హెస్ ఫాలన్ బై 49 రూపీస్. బట్ స్టిల్ అది చిన్న ఫాలే అయినా మంచి గుడ్ న్యూస్ అని చెప్తారు. ఎందుకంటే కనీసము కేజీ కొనే వాళ్ళు ఉన్నారు, 100 గ్రాములు కొనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎంత మిగులుతుందంటారు? 100 గ్రాముల్లో కనీసము ఒక 5,000 రూపాయల వరకు యూ విల్ బీ సేవింగ్, ఒకవేళ ఈరోజు మీరు గోల్డ్ కొంటే. కానీ మీకు నా పాత ఎపిసోడ్స్ మీరు రెగ్యులర్గా చూసుంటే ఒక కొత్త విధానం అనేది అప్పుడు నేర్పించాను, అది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది. ఈవినింగ్ ఎవ్రీడే 5 to 9 చాలా క్లోజ్గా వాచ్ చేయండి. మీకు ఒకవేళ నెక్స్ట్ డే దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకుంటే గోల్డ్ కొనేవాళ్ళు, అంటే ఫిజికల్ గోల్డ్ కొనేవాళ్ళు, అయితే బిస్కెట్ ఆర్ మేబీ జ్యువెలరీ, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ 5 to 9 ఒక ముహూర్తం ఎందుకు ఉంటుందంటే, లండన్ బులియన్ మార్కెట్ ఓపెన్స్ అరౌండ్ 4:30 to 5 o'clock ఇన్ ది ఈవినింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డాలర్స్లో, పౌండ్స్లో ట్రేడ్ అయ్యే ఔన్స్లో గోల్డ్ ఉంటుంది కదా, అక్కడ ఫ్లక్చువేషన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్లో కూడా మీకు ఫ్లక్చువేషన్ అనేది హెవీగా ఉంటుంది. బిట్వీన్ 5 to 9 జనరల్ టైం, 9 to 11:30 ఆర్ 12 o'clock మిడ్ నైట్ వరకు కూడా చాలా హెవీ మూమెంటం ఉండే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా, సినిమా 5 గంటలకు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్, ఫస్ట్ షో అనమాట, సెకండ్ షో వరకు లాగుతుంది అది. ఓకేనా? నౌ కమింగ్ బ్యాక్ టు ది 22 క్యారెట్ గోల్డ్.
8065 ఉండింది నిన్న, ఈరోజు చూసుకుంటే 8020. కానీ 8000 దిగనంటుంది అసలు 22 క్యారెట్ కూడా. యూ కెన్ సీ దట్ 45 రూపీస్ పడిపోయినా కానీ అసలు 8000 పైనే ఉంటుంది. ఇట్స్ నాట్ కమింగ్ డౌన్ అట్ ఆల్. అంటే బుల్ ట్రెండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒక విషయం అది కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది ఫేమస్ కైండ్ ఆఫ్ 18 క్యారెట్ గోల్డ్ విచ్ హ్యాస్ హ్యూజ్ డిమాండ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 37 రూపీస్ మైనస్లో ఉంది ఇవాళ గోల్డ్ మీకు. 18 క్యారెట్ గోల్డ్ 6599 నిన్న చెప్పాను కదా బాటా రేట్ లాంటిది ఉంది శిరీష అని చెప్పేసి. సో ఇవాళ చూసుకుంటే 6562, దట్ ఈస్ ది కరెంట్ ప్రైస్. ఐ థింక్ యూఆర్ గెటింగ్ అ గుడ్ డీల్. వెళ్ళి బై చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఆలోచించుకోమని చెప్తా. నా కమింగ్ బ్యాక్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్. ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం నిన్న ఉండింది, ఇవాళ ఉండబోతుంది, అండ్ ఈ నెల మొత్తంలో ఒక ఐడియా మనం తీసుకుందాం. నా కమింగ్ బ్యాక్ టు ది డైలీ చార్ట్స్. సో డైలీ చార్ట్స్లో రెగ్యులర్గా యాజ్ యూజువల్ మనం డ్రా చేసే ట్రెండ్ లైన్ చూసుకుంటే శిరీష, ఎస్ ది గోల్డ్ హ్యాస్ బిన్ నాట్ ఏబుల్ టు క్రాస్ అవర్ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ క్రాస్ అవ్వాలి అంటే కనీసము మీకు గోల్డ్ హ్యాస్ టు క్రాస్ అరౌండ్ 86,696 రూపీస్ ఇవాల్టి లెవెల్ ప్రకారంగా. ఓకేనా, ఇట్స్ నాట్ అ రికమెండేషన్ ప్లీజ్. ఇది ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు మీ హోంవర్క్స్ని క్రాస్ చెక్ చేసుకోండి, హౌ కరెక్ట్ అండ్ హౌ యాక్యురేట్ ఇట్ ఈస్. ఎందుకంటే యాక్యురసీ విల్ గివ్ యూ ప్రాఫిట్స్. అది మిస్ అయిందంటే లాస్ ముఖం చూడాల్సి వస్తుంది. నౌ దిస్ ఇస్ డైలీ చార్ట్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను 30 మినిట్స్లో ఇంట్రాడేలో ఏం జరిగింది నిన్న. సో లుక్ అట్ దిస్ శిరీష. మనము ఒక ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసి చూపించాం కదా అందరికీ, లైక్ దీనిపైన ఉన్నంత వరకు గోల్డ్ అనేది సేఫ్గా పెరుగుతూనే ఉంటుంది. కానీ ట్రెండ్ లైన్ దిగిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఇక్కడ మీకు ఇంకొక వర్టికల్ లైన్ నేను డ్రా చేసి చూపిస్తాను. సి దిస్ ఇస్ హౌ గోల్డ్ హ్యాస్ బిన్ బిహేవింగ్ ఫర్ ద పాస్ట్ 2 days. చూసారు కదా, ఒక ఫ్లాట్ లైనర్ అని చెప్పాను మీకు, అంటే ఎక్కడికి వెళ్ళదు. చూడండి, ఇక్కడ పడిపోయినట్టే పడిపోయి పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఈ సైడ్ వేస్ జోన్ మోస్ట్ పాయిజనస్, మోస్ట్ పొల్యూటెడ్, మోస్ట్ నాయిస్ లెవెల్ అండ్ డేంజరస్ ఫర్ ది ప్రాఫిట్ సెక్. సో మీ డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి అంటే ఎప్పటి వరకు అయితే ఈ డేలో మీరు చూస్తున్నారు కదా 5th మార్చ్న క్రియేట్ చేసిన లో, దట్స్ అబౌట్ 85,429. సో 85,300 దిగనంత వరకు ఫ్రెష్ షార్ట్స్ తీసుకోకండి. అంటే ఫ్రెష్ షార్ట్స్ అంటే ఇంకా పడుతుందని చెప్పేసి అమ్మకండి. అప్ సైడ్లో మీరు చూసుకుంటే 86,600 దాటనంత వరకు మీరు బై పొజిషన్లోకి వెళ్ళకండి. సేఫ్గా దూరంగా ఉండండి. ఒకే ఒక రోజు కదా, లెట్స్ హ్యావ్ అ నైస్ టైం పాస్. మంచి మూవీ చూడండి, ఇవాళ ఓటీటీలో కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ డోంట్ ట్రేడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.